అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ రంగు చీరని ధరింపజేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దేవి శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు అనగా సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం రోజున ఆశ్వయుజ యుద్ధ శుద్ధ తదియ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగాను, శ్రీశైలంలో శ్రీ చంద్రఘంట దేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. పూర్ణాదేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి కుడి చేతుల్లో పద్మము, బాణము, ధనస్సు, కమండలము, ఎడమవైపు చేతుల్లో చక్రము, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి ఆమె భక్తులను కరుణిస్తుంది. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని భక్తుల్లో అపార నమ్మకం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకురాలి రూపంలో కొలుస్తారు. ఆదిభిక్షమైన ఈశ్వరునికి భిక్షం పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధివాక్శుద్ధి, ఐశ్వర్యము, సంపద ప్రసాదిస్తుందని భక్తుల్లో విశ్వాసం. అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకటం అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేకానేక జీవులకు సమర్పించి భోజనం చేసిన వారికి, ఆపన్నులతో ఆకలితో బాధపడేవారికి, అన్నప్రసాదాన్ని అందించేవారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దానంతో సమానమైనది. కాశీ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగానది, కాశీ విశ్వనాథుడు, వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం. ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అంటుకుంటూ ఉంటారు. ఈ భూమిపై మానవులు బతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుందో తెలుసా? దక్ష యజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సును చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుని ఆరాధిస్తుంది. దాంతో శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు. దానితో ఈశ్వరుడు కోపగించుకొని 3వ కన్నుతో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ బోలాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతీదేవికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు. తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా మన్ననలు అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు అని నారద మహర్షి చెప్తారు. భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు. నారద మహర్షి చెప్పినట్టుగా పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధించబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో బోలాశంకరునికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడుగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ బోలాశంకరుడికి భిక్షం వేసింది. నవరాత్రుల్లో 3వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ బుధవారము. ఈరోజు తిథి వచ్చేసి ఆశ్వయుజ శుద్ధ తదియ. తిథి ప్రారంభం వచ్చేసి 2025 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన ఉదయం 4:52 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన అనగా గురువారము రోజు ఉదయం 7:06 వరకు అయితే ఉంటుందండి. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి ఉదయం 4:16 నుంచి 7:28 వరకు అయితే ఈ సమయం కుదిరిన వాళ్ళు ఉదయం 9:01 నుంచి 11:34 వరకు అయితే పూజను చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చేసి సాయంత్రం 4:18 నుంచి 7:30 లోపు అయితే పూజను అయితే ప్రారంభించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి మినపవడలు, పులిహోర, దద్దోజనము. ఈరోజు అమ్మవారికి నీలపు రంగు చీరనైతే ధరింపజేయాలి. సమర్పించవలసిన పుష్పాలు వచ్చేసి మల్లె పువ్వులు, పొగడు పువ్వులు,
అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణ స్తోత్రాలు పారాయణం చేయాలి. నేను స్క్రీన్ మీద చూపించిన మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. ఇవి కూడా చదవటం రాలేదు అనుకున్న వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలు. నేను చెప్పిన ప్రసాదం చేయలేకపోతే మీకు ఏది చేయగలిగితే ఆ ప్రసాదమైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు అందుబాటులో ఉన్న పూలతో అయినా అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఈరోజు చేయవలసిన దానం యథాశక్తి కొలది అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధనధాన్య అభివృద్ధి కలిగి మనకి ఇంట్లో ఏ లోటు అనేది ఉండదు. ఇలా పూజ చేయడం వల్ల అమ్మ మనల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.